రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గుంటూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వారికి దండ వేయటం కూడా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన అనుభవించినటువంటి విచక్ష, అంటరానితనం, వాటిని కూడా లోపల దిగమింగుకొని అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి బాగా చదువుకొని ఎన్నాళ్ళలాగా ఆయన కూడా దేశానికి తిరిగి వచ్చి కాన్స్టిట్యూషన్ని ముందుండి నడిపించి కేవలం కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలోనే కాకుండా ఈక్వల్ రైట్స్ అన్ని విధాల్లో మహిళలకు కానీ లేబర్ డైలీ వర్క్ చేసుకునే వ్యక్తులకి సమాన హక్కులు ఉండే విధంగా పోరాడిన వ్యక్తి. ఈరోజు చూస్తే అంబేద్కర్ గారు ప్రజల హృదయాల్లో గుడిగట్టుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడే కాదు, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా కూడా మనందరం అంబేద్కర్ గారి ఆశయాలని, స్ఫూర్తిని ముందుకి తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. బహుశా ఆ టైం కల్లా ఇలాంటి విచక్ష లేకుండా ఉంటుందని నేను కోరుకుంటూ, అయితే ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ దేశంలో అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కోసం కృషి చేస్తున్న పార్టీ కానీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి తప్పితే ఇంకెవరూ లేరు అని కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశానికి అత్యున్నతమైన పదవి ఏదైతే ఉందో రాష్ట్రపతిగా కూడా ముర్ము గారిని ఎంపిక చేయడం, ఎంపిక చేయడంతో పాటు మరి అనేక మంది పద్మశ్రీ కానీ పద్మ విభూషణలు కానీ కూడా అట్టడిగిన వర్గాల వారిని ఎత్తికి మరీ వారి యొక్క గుర్తించి వారిని గౌరవించడం ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే అట్టడిగిన వర్గాల వాళ్ళకి అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలని రద్దు చేసి వారిని జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఏదైతే వారి జీవితాల అభ్యున్నతి కోసం వారి ఆశయాలు సాధించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి 27 సంక్షేమ పథకాలని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము ఎస్సీ ఉన్నాము అని తల నురిమి ముద్దు పెట్టడం కాదు, వారి జీవితాల్లో ఆనందం తీసుకొని రావాలి. అంబేద్కర్ సాక్షిగా చూస్తున్నాం, 27 ఏదైతే రద్దు చేసిన పథకాలు ఉన్నాయో తక్షణం కూడా మీరు అమలు చేయాలి. తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ మహానుభావుడి ఆశయాలతోటి మనం ముందుకెళ్లాలని భారత రాజ్యాంగం మొత్తాన్ని రక్షించుకున్నాము. ఈరోజు ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైనవి. ఈ ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛాయుత ఎన్నికలు అనేవి ఆయన భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్లో స్పష్టంగా చెప్పాడు ఆయన. అలాంటి దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ప్రజలు చూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు. అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సహించరాని విషయం. అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో వ్యక్తి ముష్కరుడు రాయి వేశాడు. అతన్ని వెంటనే పట్టుకొని అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి, ప్రజలు కూడా సంయమనం పాటించాలి. ఇలాంటి ముష్కరుల్ని దుర్మార్గులు దూరంగా పెట్టాలి. అహింస అనేదే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలం. అందువల్ల గాంధీ, అంబేద్కర్ ఆశయాలతోటి అహింసాయుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ స్ఫూర్తితో, అంబేద్కర్ గారి ఆలోచనలతో ఎన్నికలు జరుపుకోవాలి, ఎన్నికల స్ఫూర్తిని జరుపుకోవాలి. ఈరోజు హింసకి తావులేదని చెప్పి తెలియజేస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని ఖండిస్తాం. ఆయన రచించిన దానిలో 4 మూల స్తంభాలు ఉన్న 4 వాటిల్లో ఒకటి సార్వభౌమాధికారం, సమానత్వం, లౌకికత్వం అనే భారత రాజ్యాంగాన్ని సృష్టించిన భారత రాజ్యాంగ నిర్మాత. ఈ రోజున కొన్ని ప్రభుత్వాలు లౌకికత్వం, సెక్యులర్ అనే పదాన్ని తీసేసి మరి ఒక్క హిందూ మతాన్నే, హిందూయిజాన్నే ఎక్కువగా ఫోకస్ చేయడానికి వేరే వాళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఇటువంటి గనక చర్యలు తీసుకున్నట్లయితే, లౌకికత్వాన్ని తీసేసినట్లయితే
భారత ప్రజలు ఎవరూ ఊరుకోరు. దానికి సంబంధించి తగు పోరాటం ఖచ్చితంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో అదొక పిరికి పందల చర్యగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, జగజీవన్ రామ్ గారి ఆశయాలు, జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పెత్తందారులకి సామాన్యులకి జరిగే యుద్ధాన్ని ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు పెత్తందారుల ఓరలేనితనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో మంది పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇవాళ చాలామంది ఓరలేకపోతా ఉన్నారు. ఈ పెత్తందారుల వ్యవస్థ ఇవాళ ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళు పెత్తందారులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులరిజం పాటించే పార్టీలు చాలా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు చాలామంది చూసాం మనం. ఏ ఎండగా గొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం కోసం ఎంతమందితోనో చేతులు కలుపుతూ ఉన్నారు. అందుకనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడో, ఏదైతే ప్రజల ముందు ఆయన చెప్పిన మాట పాటిస్తూ ఉన్నారో దాని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని గతంలో పాలించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల ముందు ఒక మాట మాట్లాడారు, మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చినాక ఒక విధానం పాటించారు. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఏదైతే వాళ్ళు ఇవాళ పిచ్చి ప్రేలాపన ఆడుతూ ఉన్నారో ఆయనకు అవసరం లేదు. ఇవాళ ఒక జన హృదయ నేత ఆయన, ప్రజలందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు. అది చూసి ఓరలేక జరిగింది. కనీసం దాన్ని ఖండించిపోగా మళ్ళీ దానిని కూడా విమర్శ చేయడం అది వాళ్ళకే చెల్లుబాటు అయింది. ఈ యొక్క ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఇలాంటి వాటికే వాళ్ళు పనికొస్తారు తప్ప వాస్తవికానికి దగ్గరలో వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరని చెప్పి తెలియజేస్తాం.